స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీకి ఒక గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఎందుకు మరి ఏంటి ఆ గుడ్ న్యూస్? హైకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. స్కిల్ డెవలప్మెంట్ కేసు, సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనందరం చూసాము. సో ఇప్పుడైతే ఒక గుడ్ న్యూస్ వచ్చింది టీడీపీకి అని అంటున్నారు. ఇందుకు ఏంటి ఆ గుడ్ న్యూస్? హైకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు ఏంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి? మనం ఫస్ట్ నుంచి తీసుకుంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం కూడా, అంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా అవ్వకనే, ఎవరు ఆయన పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ చేయకనే వచ్చారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సో ఎక్కడి నుంచి ఎక్కడ కర్నూలు దగ్గర నుంచి ఆయన్ని బై రోడ్డు విజయవాడ వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తీసుకెళ్ళటమే కానివ్వండి, అక్రమ అరెస్టు. ఎఫ్ఐఆర్లో నారా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు, లేకపోయినా అరెస్ట్ చేయటం. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉండి అరెస్ట్ చేయటం వేరు. ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అప్పుడు అందరికీ. అది కూడా కాకుండా ఏదైనా స్కామ్ ఏదైనా పెద్దదా, అట్లా ఏం జరిగిందో అని చూస్తే దాని మూలాన ఎంతోమంది ఉపయోగం పొందారు, ఎంతోమంది విద్యార్థులకి మంచి జరిగింది. వాళ్ళు మంచిగా జాబ్స్ చేసుకుంటున్నారు, మంచిగా సెటిల్ అయ్యారు, విదేశాలు వెళ్ళారు. దాని మూలాన చాలా బెనిఫిట్స్ పొందారు విద్యార్థులే కానివ్వండి. అది 270 కోట్లు అన్నారు. మళ్ళా కొద్ది రోజులకి ఆయన బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత 70 కోట్లు మళ్ళా అన్నారు. తర్వాత 23 కోట్లు అన్నారు. ఇది అసలు ఎక్కడ కూడా పొంతనే లేదు. సో ఎట్లాగో వాళ్ళందరినీ కలిపి బాబు గారిని ఇబ్బంది పెట్టాలి అనే ఒక్క ధ్యేయంతోనే వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు తీసుకెళ్ళటమే కానివ్వండి, ఆయన్ని అక్కడ ఏసీ లేకుండా, కనీస వసతులు కూడా లేకుండా ఆయన్ని ఇబ్బంది పెట్టిన విధానమే కానివ్వండి, దాని మూలాన ప్రజలకు అందరికీ, అంటే పార్టీలకు అతీతంగా స్పందించారు. ఆల్ పార్టీ నాయకులే కానివ్వండి, ఒక తెలుగు రాష్ట్రాలే కాదు, అంటే ఆ ఏపీ తెలంగాణే కాదు, కర్ణాటక, తమిళనాడు, సో ఇండియాలో ఉన్న ఆల్ స్టేట్సే కానివ్వండి, విదేశాల్లో కానివ్వండి, అన్ని చోట్ల నుంచి కూడా విపరీతమైన స్పందన మనం చూసాం ఆ కేసు జరిగే అంత టైంలో. అది అప్పటికే దాని మూలాన, స్కిల్ డెవలప్మెంట్ మూలాన లబ్ధి పొందిన పిల్లలు కూడా ఎన్ని రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏంటంటే మాకు దాని మూలాన మేము ఈరోజు ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం, మాకు వచ్చే జీతం మేము కడతాం అని కూడా వాళ్ళు అనటం, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అనటం కూడా, అందరూ కూడా అసలు అంతమందికి హెల్ప్ చేసిన ఆ ప్రాజెక్ట్ తీసుకురావటానికి ఎంత కష్టపడిన వ్యక్తికి ఇలాంటి శిక్ష రావటమా, జైల్లో వెళ్ళి ఉండటం అనేది అందరూ బాధపడ్డారు. ఆ కేసులో స్కిల్ డెవలప్మెంట్లో ఇంకా దాని వెనకాల ఇంకా ఛార్జ్షీట్లో మొత్తం పేర్లు రాసుకుంటూ వెళ్ళారు. ఆ రోజు లోకేష్ గారి పేరు రాశారు, తర్వాత అచ్చెన్నాయుడు గారి పేరు, ఇలా వాళ్ళకి అందినంత వరకు ఎవరిని పడితే, అంటే జగన్ రెడ్డి కక్షపూరితగా రాజకీయాలను ఎంకరేజ్ చేసే వ్యక్తి ఆయన. ఎలాగైనా సరే నేను జైల్లో ఉన్నాను 18 నెలలు, వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి, అదొక్క ధ్యేయంతోనే పనిచేశాడు. అందుకోసం వీళ్ళందరి పేర్లు కూడా ఛార్జ్షీట్లో పెట్టడం చేశారు. అంటే క్రమక్రమంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితుల జాబితా అనేది పెరుగుతూ వచ్చింది అనుకుంటా, అనొచ్చా? ఖచ్చితంగా నిందితుల జాబితా పెంచుకుంటూ వచ్చారు. వీళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలనేటట్టు చేశారు. చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే దాంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది సిఐడికి. తర్వాత తర్వాత ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ దొరికింది. అంటే తొందరగా ఇప్పుడేం అరెస్టులు కానీ అట్లాంటివి ఏమీ చేయకండి అని చెప్తూ నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వాయిదా ఇస్తూ ఇలాంటివి జరగనివ్వకుండా, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ కానివ్వకుండా ఉండటానికి ఒక ఆర్డర్ అంటూ వచ్చింది. సో అది కొంచెం మంచిదే కానివ్వండి, కానీ చెయ్యని తప్పులకి ఎందుకు ఇలా అదేదో ప్రొలాంగ్ చేయకుండా తొందరగా దాన్ని డెసిషన్ తీసుకోవటం కూడా కోర్టులకు కూడా మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కక్షపూరితంగా చేసిన పనులకి ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరగాలి. దీని మూలాన మొత్తం వ్యవస్థనంతా కూడా దీనిలో అన్నీ ఇన్వాల్వ్ చేస్తూ టైం వేస్ట్ అవుతుంది.
సో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చున్నాయి. ఎలక్షన్స్ మూలాన అలాంటివి ఏమైనా జరిగితే కూడా అదే కోర్టైనా డెసిషన్ తీసుకొని ఉండొచ్చు మేబీ. ఇలాంటి టైంలో, ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఇలాంటి అరెస్ట్లో ఇట్లాంటివి ఏమైనా చూపెడితే మళ్ళీ దీని మూలాన డిస్టర్బెన్స్ అవుతుంది, ఈ ప్రాబ్లం రాకూడదని చెప్పి కూడా కోర్టు కూడా అలాంటి ఆలోచన చేసి ఉంటుంది, చేసే ప్రొలాంగ్ చేసింది. అంటే అచ్చెన్నాయుడు గారికి బెయిల్ పిటిషన్కి సంబంధించి ముందస్తు బెయిల్ ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది. దానికి హైకోర్టు అనుకూలంగానే స్పందించింది. సో అంటే ఇప్పుడు ఏమి అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది అచ్చెన్నాయుడు గారిని. అంటే ఇది ఏదైతే జరిగిందో ఇప్పుడు దీన్ని టీడీపీకి అనుకూలంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? టీడీపీకి అంటే అనుకూలంగానే అంటే ఈ ఎట్లాగో నెక్స్ట్ మంత్ 2వ తారీఖు మళ్ళీ తిప్పి వాయిదా ఉంది. సో ఈ మీన్ టైం 3-4 డేస్ కలిసి వచ్చింది అనుకోవాలి. సో కానీ అది జరిగిందా లేదా ఆ స్కామ్, దాన్ని డీప్గా వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. వెళ్ళినప్పుడు తొందరగా దాని మీద టైం టేకింగ్ సరే, ఈ ఎలక్షన్ తర్వాత వరకైనా గడువు అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసేసి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, సో తర్వాత ఎలా ఉంటే అలా తీసుకున్నా కూడా పర్లేదు కదా. సో ఎలక్షన్ టైంలో మొత్తం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఎందుకైనా మంచిది అన్నట్టు ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంది, కొంచెం అందరినీ కూడా సముదాయించినట్టు కాదు కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా పోయింది. అలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఎలక్షన్ బిఫోరు ఇప్పుడు క్యాంపెయిన్లో ఉన్నారు, అందుకని చెయ్యని తప్పులకి జైలుకి వెళ్ళటాలు, మళ్ళా దాని గురించి వాళ్ళ ఫ్యాన్స్ ఇదే కానీ వాళ్ళ నియోజకవర్గాలే కానివ్వండి, ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు, క్యాడర్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మంత్ వరకు టైం ఇచ్చారు. అది ఇంకా కొంచెం పొడిగిస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. పొడిగించి కేసు త్వరగతిన కంప్లీట్ చేస్తే ఇంకా మంచిది. అంటే బెయిల్ ఇది మీది. అవును, అంటే ముందస్తు బెయిల్ని అచ్చెన్నాయుడు గారికి సంబంధించి ఆయన అప్పీల్ చేసింది. కోర్టు అయితే కొంచెం పాజిటివ్గానే స్పందించిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమి అరెస్టులు చేయొద్దు, వేరే ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి సిఐడికి చెప్పడం జరిగింది. ఈవెన్ సిఐడి కూడా ఇంకొన్ని రోజులు మాకు కావాలి, మీకు వివరాలు ఏమైనా సబ్మిట్ చేయాలని చెప్పి కూడా చెప్పింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి సినారియో చూసుకుంటే ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమన్నా ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా కూడా ఉండదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది అది దాని మూలన లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ కక్షపూరిత రాజకీయాలు చేయబట్టే ఆ రోజు అరెస్ట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని. సో దాని మూలన ప్రజా వ్యతిరేకత అనేది బాగా చూశాడు జగన్మోహన్ రెడ్డి. సో ఎక్కడ దేశాల నుంచి కూడా ఆయనకి మద్దతు తెలపటమే కానివ్వండి, పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలపటమే కానివ్వండి, ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి, ఆయన ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టుంటాడు. ఆయన మీద ఏ రోజు రాని అభియోగం, ఎప్పుడూ జరగనిది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చాడు అని అంటే దానిలో కూడా నిర్ధారించలేకపోయాడు. ఇప్పటి వరకు దానిలో ఆధారాలు చూపలేకపోయాడు. దానిలో ఎక్కడ జరిగిందనేది కూడా చెప్పలేకపోయాడు. దానిలో అరెస్ట్ చేసిన విధానం కూడా రాగానే అందరూ కూడా ఖండించారు ముక్త ఖండంతో. ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా ఒక అర్థమవుతుంది కదా, ఎక్కడా కూడా ఆయన న్యాయంగా కానీ ఎక్కడా కూడా నడుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఆయన ఓన్లీ కక్షపూరిత రాజకీయాల్ని ఎంకరేజ్ చేస్తూ, నేను 18 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి అపోజిషన్ లీడర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవమే కానివ్వండి, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తిగా కానివ్వండి, ఆయనకి ప్రజల్లో ఉన్న ఆదరణే కానివ్వండి, దేశాల్లో కూడా ఆదరణ ఉంది కాబట్టి ఆయన్ని ఎట్లాగైనా అన్పాపులర్ చేయాలి, ఆయన మీద నేను ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి అనే రకంతో చేశాడే కానీ దానికి తగ్గ ఇది కూడా అందరికీ నాయకులకి ఎప్పుడో తెలుస్తుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన విశేష జనస్పందన చూసి చాలా అందరికీ కూడా తెలిసొచ్చింది రాజకీయ నాయకుల్లో ఉంటే ఎలా ఉండాలి అనే ఇదైతే మనకు ఖచ్చితంగా కనపడింది నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడు గారికి ఊరట లభించిందని చెప్పుకోవాలి. ముందస్తు బెయిల్ని కోర్టు అంగీకరించడమే కాకుండా ఇప్పుడు అరెస్టులు కానీ అలాంటివి ఏమి చేయొద్దని కూడా సిఐడికి ఆదేశాలు పంపించినట్టుగా తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ సూర్యదేవలత గారు. థ్యాంక్ యూ.